నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయంలో సిటీ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో సి మిత్ర పోలీస్ హెల్ప్ డెస్క్ ప్రారంభోత్సవం జరిగింది. సైబర్ క్రైమ్ బాధితుల కోసం పోర్టల్ను సిపి సజ్జనార్ ప్రారంభించారు. సైబర్ బాధితులకు అండగా సి మిత్ర సేవ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడైనా సైబర్ ఫిర్యాదులకు సాయం అందుతుందని తెలిపారు. బాధితుల దగ్గరకు వెళ్లి పరిష్కారం చూపే విధంగా పోలీసుల సేవలు ఉంటాయని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇలా సేవలు అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిద్ధంగా ఉందన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఇచ్చేందుకు ప్రతిరోజు కౌన్సిలింగ్ సదుపాయం ఉంటుందని అన్నారు సిపి సజ్జనార్. చాలా మందికి ఈ యొక్క షాక్లు ఉంటారు. సో అందుకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఈ యొక్క సిస్టమ్ ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనము ఇక్కడి నుంచి వెళ్లే నంబర్ కూడా 04041893111 నంబర్ నుంచే ఆ ఫోన్ వెళ్తుంది. మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ 87126 సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో అట్లానే కాకుండా మనకు యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్రైమ్ జరిగిందంటే మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ఇప్పుడు చూసుంటారు, దేశంలో సైబర్ క్రైమ్ నేరం జరిగిన ఓన్లీ 18% మాత్రమే ఎఫ్ఐఆర్ కావడం జరుగుతుంది. సో ఇట్లా చాలా మంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. కొత్త కొత్త ఎంఓస్ ఏమవుతున్నా మనకు తెలుసలేదు. చాలా మంది కూడా మనకు కూడా ఒక డాటా బ్యాంక్ రెడీ అవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏముంది, మనం కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా ఒక ఏఐ యూజ్ చేసి ఎవరెవరు ఎక్కువ మనము ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనము స్టడీ చేయడానికి కూడా ఒక చాలా విప్లవాత్మక స్టెప్ ఇది. సో దీన్ని ఆల్రెడీ మన ప్రజలు కూడా బాగా హర్షించారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 86 కాల్స్ ని మనము ఈ సాఫ్ట్ లాంచ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మనము ఈ లాంచ్ చేశాను. ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి 86 మనకు కాల్స్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్ కూడా మనము రిజిస్టర్ చేశాను. 26 డ్రాఫ్ట్స్ మనము ఆల్రెడీ కన్సర్న్ విక్టిమ్స్ కూడా పంపడం జరిగింది. ఇంకా బాకీ వాళ్ళతో కూడా మనము ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ సో దట్ అనేది, ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్న మన బషీర్బాగ్ వచ్చి డ్రాప్ బాక్స్ చేస్తే మనం రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది.